జబర్దస్త్ లాంటి రియాలిటీ షోలో కామెడీ స్కిట్స్ అనేవి ఎంత ముఖ్యమో దానిలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే జడ్జెస్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఇప్పటి వరకు నాగబాబు అలాగే రోజా వీళ్ళిద్దరూ కూడా ఈ షోని సూపర్ డూపర్ హిట్కి తీసుకువెళ్లడంలో వాళ్ళు పెట్టిన కృషి అంతా ఇంత కాదు. ఇక జబర్దస్త్ అనే రియాలిటీ షో హిట్ అయింది అంటే దానిలో కామెడియన్స్ ఏంటి, ఈ స్కిట్ ఏంటి, యాంకరింగ్ ఏంటి, జడ్జెస్ ఏంటి, ఇవన్నీ కలగలిస్తేనే హిట్ అయిందని చెప్పచ్చు. ఇక విషయంలోకి వస్తే గత కొన్ని ఎపిసోడ్స్గా నాగబాబు అలాగే రోజా కనిపించడం లేదు. వాళ్ళ స్థానంలో యాక్టర్ మీనా అలాగే డాన్స్ మాస్టర్ అయిన శేఖర్ మాస్టర్ ఇద్దరు కూడా ఆ షోని కనువిందు చేస్తున్నారు. అయితే నిజానికి నాగబాబు అలాగే రోజా ఇద్దరు కూడా వాళ్ళ రాజకీయ పరంగా చాలా బిజీగా ఉండటంతో నటి మీనాని మళ్ళీ జబర్దస్త్కి తీసుకొచ్చారు. అయితే జబర్దస్త్కి తీసుకొచ్చిన మీనా రెండు ఎపిసోడ్స్ మాత్రమే చేసింది. ఇక మళ్ళీ మీనా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటి? అయితే మళ్ళీ నాగబాబు రోజా కలిసి వచ్చేస్తారా అంటే కాదనే తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా రాజకీయాల వేడి పూర్తి అవ్వలేదు. మరి ఆ రాజకీయ వేడి పూర్తి అవ్వకుండా వాళ్ళిద్దరూ తిరిగి మళ్ళీ న్యాయ నిర్ణేతల స్థానంలోకి రావాలంటే కొద్దిగా కష్టమే. మరి ఈలోపు ఇంకొక స్టార్ హీరోయిన్ని జబర్దస్త్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నట. అది ఎవరో కాదండి, సహజ నటి జయసుధ గారిని జబర్దస్త్ టీంకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని అడిగారు. అయితే కొన్ని రోజుల పాటు ఆవిడని న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ భారీ పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసిందట జబర్దస్త్. కానీ జయసుధ గారు మాత్రం సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది. నిజానికి జయసుధ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఆవిడ ఎక్కడ నటించినప్పటికీ కూడా చాలా డిగ్నిఫైడ్ అండ్ హోమ్లీ ఉమెన్ పాత్రల్ని ఎంచుకున్నారు. అంతేకాకుండా ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువగా తల్లి పాత్రలు, పిన్ని పాత్రలు, అత్తగారి పాత్రలు పోషిస్తూ ఎంతో డిగ్నిఫైడ్ రోల్స్ని పోషించారే తప్ప ఇలాగా కొద్దిగా వల్గారిటీ కాదు, కానీ కొద్దిగా మసాలా యాడ్ అయిన ఇలాంటి రియాలిటీ షోస్లో ఆవిడ చేయటం కరెక్ట్ కాదని ఆవిడ అనుకున్నారో ఏమో తెలియదు, కానీ సున్నితంగా తిరస్కరించినట్టుగా ఒక వార్త బాగా వైరల్గా మారిపోయింది. మరి ఈ వార్తలో నిజం ఉందా అబద్ధం ఉందా అనే విషయాన్ని పక్కకు పెడితే మీరేమనుకుంటున్నారు? జయసుధ గారు కరెక్ట్గా జబర్దస్త్కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.